ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఎలా ఉన్న ఫ్రెండ్స్ అందరూ? హోప్ మీ అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నానండి. అండ్ నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి నేను రీసెంట్ గా అమెజాన్ నుంచి తీసుకున్నటువంటి కొన్ని మేకప్ ప్రొడక్ట్స్ యొక్క హాల్ ని షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ ఇందులో నేను చూపిస్తున్నటువంటి ప్రొడక్ట్స్ అన్ని కూడాను అండర్ 250 రూపీస్ ప్రొడక్ట్స్ అన్నమాట. సో ఆ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇందులో ఉన్నాయి. ఆల్మోస్ట్ 17 to 18 ప్రొడక్ట్స్ తీసుకున్నానండి నేను. అండ్ ఇంకా చెప్పాలి అంటే మేకప్ కి రిలేటెడ్ మనకి మెయిన్ గా యూజ్ అయ్యేటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో ఉన్నాయన్నమాట. సో ఇన్ కేస్ మీరు ఒక మేకప్ కిట్ లాగా మొత్తం ఒక సెట్ కావాలి అనుకుంటున్నట్లయితే కనుక ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, వితౌట్ ఫర్దర్ ఎడు లెట్స్ గెట్ ఇంటు టుడేస్ వీడియో. చాలా రోజుల నుండి మేకప్ ప్రొడక్ట్స్ మళ్ళీ అండర్ 250-300 రేంజ్ లో, అఫోర్డబుల్ రేంజ్ లో ఉండేటువంటి మేకప్ ప్రొడక్ట్స్ ఏమన్నా ట్రై చేద్దాము అండ్ మొత్తం ఒక కిట్ లాగా ఆ ప్రైస్ రేంజ్ లో ట్రై చేస్తే బాగుంటుంది అనిపించింది. సో అందుకని అన్ని ఐటమ్స్ కూడాను అండర్ 250 రూపీస్ తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను. సో ఆ ఐటమ్స్ ఏంటి అనేది నేను ఒక్కొక్కటి మీకు క్లియర్ గా చూపిస్తాను. అండ్ వాటిల్లో నాకు నచ్చిన విషయం ఏంటి అండ్ నచ్చని విషయం ఏంటి అనేది కూడా నేను మీతో క్లియర్ గా షేర్ చేస్తాను. సో మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఏంటి అంటే నేను ఆల్రెడీ ట్రై చేసినవండి అండ్ అందులోనూ నాకు నచ్చిన ప్రొడక్ట్స్ అనమాట. సో ఇన్ కేస్ వాటిలో ఏదైనా 1-2 లూప్ హోల్స్ ఉంటే అది కూడా ఏంటి అనేది నేను క్లియర్ గా షేర్ చేస్తాను. సో ఇన్ కేస్ మీరు తీసుకోవాలి అనుకుంటున్నట్లయితే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. అండ్ ఈ ప్రొడక్ట్స్ అన్నిటికి సంబంధించిన లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీకు కావాలంటే తీసుకోండి. అలానే ఈ ప్రొడక్ట్స్ అన్నిటికి సంబంధించినటువంటి ప్రైజెస్ అనేవి నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, చూడండి. సో ఇప్పుడైతే ఫస్ట్ నేను తీసుకున్నటువంటి ప్రొడక్ట్స్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి మీకు చూపిస్తాను. ఈ హాల్ లోని ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసి లాక్మీ నుంచి ఈ పర్ఫెక్టింగ్ లిక్విడ్ ఫౌండేషన్ ఫ్రెండ్స్. ఇది కూడా చాలా అఫోర్డబుల్ రేంజ్ లో ఉంటుంది అండ్ యూజ్ చేయడం కూడా చాలా ఈజీ అండి. ఇందులో మనకి 3 షేడ్స్ అవైలబుల్ ఉంటాయి. సో ఇందులో నేను తీసుకున్నటువంటి షేడ్ వచ్చేసి న్యాచురల్ షెల్. సో నా స్కిన్ టోన్ కి వచ్చేటప్పటికి ఈ షేడ్ బాగా సెట్ అవుతుంది. అండ్ ఫౌండేషన్ కనుక ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అనేది కనుక మీకు డౌట్ ఉంటే నేను దాని గురించి కూడా ఒక వీడియో ఆల్రెడీ మన ఛానల్ షేర్ చేశానండి. సో ప్లేలిస్ట్ లో ఉంటుంది బ్యూటీ రిలేటెడ్ వీడియోస్ అనమాట, బ్యూటీ అండ్ స్కిన్ కేర్ రిలేటెడ్ వీడియోస్ లో. సో అందులో ఒకసారి చూసినట్లయితే మీకు ఫౌండేషన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది కూడా క్లియర్ గా ఐడియా వచ్చేస్తుంది. సో ఇది ఒకసారి ఎలా ఉంటుంది అనేది ఓపెన్ చేసుకొని చూపిస్తున్నాను. ఇది ప్యాకేజింగ్ వచ్చేసి మనకి గ్లాస్ బాటిల్ వస్తుందండి. అండ్ నాకు ఇందులో ఒకటి నచ్చని విషయం ఏంటి అంటే, సో ఇక్కడ మనకి అప్లికేటర్ ఏముండదు అనమాట తీసుకోవడానికి. ఫౌండేషన్ డైరెక్ట్ గా హ్యాండ్ లో తీసుకొని యూజ్ చేయాలి, అదొకటే డిసప్పాయింటింగ్ గానే. బట్ ఈ ప్రైస్ రేంజ్ లో ఈ ఫౌండేషన్ అనేది నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ ఫౌండేషన్స్ అనిపిస్తుంది. ఇది షేడ్ ఎలా ఉంటుంది అనేది నేను ఇక్కడ ఒకసారి అప్లై చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ ఇది స్కిన్ మీద ఈజీగా బ్లెండ్ అవుతుంది, లిక్విడ్ ఫౌండేషన్ కాబట్టి అప్లై చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫౌండేషన్స్. తర్వాతి ప్రొడక్ట్ వచ్చేసి బ్లూ హెవెన్ నుంచి డైమండ్ బ్లష్ అండి. ఇందులో నేను ఎప్పుడూ ఎక్కువగా ఇష్టపడే కలర్ ఇది. ఇది మనకి ఏ అవుట్ ఫిట్స్ కైనా కానీ ఈజీగా సెట్ అయిపోతుంది. గోల్డెన్ కలర్ వస్తుంది అనమాట. ఇది ఒకసారి ఓపెన్ చేసి ఎలా ఉంటుంది అని కూడా షేడ్ చూపిస్తాను నేను మీకు క్లియర్ గా. ఇది వచ్చేసి గోల్డెన్ షేడ్ లో వస్తుంది ఫ్రెండ్స్. ఇది కూడా ఒకసారి నేను చూపిస్తాను షేడ్ ఎలా ఉంటుంది అనేది. సో ఇది ఇలా మనకి మంచి గోల్డెన్ కలర్ షేడ్ లో వస్తుంది. సో ఇది మనం బ్లష్ గా యూజ్ చేయడానికి కానీ, నెక్స్ట్ నోస్ దగ్గర, క్యూపిడ్ బోస్ దగ్గర అంతా హైలైట్ చేసుకోవడానికి యూజ్ చేయడానికి కూడా ఈ షేడ్ అనేది చాలా బాగుంటుంది. సో ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అనమాట. ఈ షేడ్ తో పాటు బ్లూ హెవెన్ లోని ఇంకోటి బేబీ పింక్ షేడ్ కూడా ఒకటి వస్తుందండి, అది కూడా చాలా బాగుంటుంది. సో ఈ 2 షేడ్స్ నేను ఎక్కువగా రెగ్యులర్ గా యూజ్ చేసేటువంటి షేడ్స్. సో ఈ ప్రైస్ రేంజ్ లో బ్లష్ అనేది ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. తర్వాతి ప్రొడక్ట్ వచ్చేసి ఫేసెస్ కెనడా నుంచి ఈ కాంపాక్ట్ పౌడర్ ఫ్రెండ్స్. ఇందులో మనకి 9 grams ఆఫ్ ప్రొడక్ట్ వస్తుంది. అండ్ ఇందులో నేను తీసుకున్నటువంటి షేడ్ వచ్చేసి న్యాచురల్ 02. ఇది ఒకసారి ప్యాకేజింగ్ ఎలా ఉంటుంది అండ్ ప్రొడక్ట్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూపిస్తాను. ఇదేదో కాస్ట్లీ కాంపాక్ట్ పౌడర్ లాగా చక్కగా ప్యాక్ చేసిందండి నీట్ గా. సో బయట ప్యాకేజింగ్ అంతా కూడా ఇలా బ్లాక్ కలర్ లో ఇలా వస్తుంది. అండ్ లోపల కాంపాక్ట్ ఎలా వచ్చింది అనేది కూడా మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. సో లోపల మనకి ఇక్కడ మిర్రర్ వస్తుంది అండ్ ఇక్కడ స్పాంజ్ అప్లికేటర్ కూడా ఒకటి వచ్చింది. సో ఈ స్పాంజ్ అప్లికేటర్ తో పాటుగా ఇక్కడ మనకి పౌడర్ అంతా కూడా ఇలా ఉంది. సో ఇందులో నేను తీసుకున్నటువంటి షేడ్ న్యాచురల్ 02. సో షేడ్ నెంబర్స్ అండ్ వీటి లింక్స్ అన్ని కూడా నేను క్లియర్ గా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఈ హాల్ లో నేను కొన్ని లిప్స్టిక్స్ కూడా తెప్పించాను ఫ్రెండ్స్. అండ్ ఇవి కూడా అండర్ 300 రూపీస్ అండి. ఇందులో ఫస్ట్ లిప్స్టిక్ వచ్చేసి మెబ్లిన్ నుంచి ఈ మెబ్లిన్ సెన్సేషనల్ లిక్విడ్ లిప్స్టిక్ అనమాట. సో ఇది కలర్ చూసారు కదా, న్యూడ్ షేడ్. సో ఇది ఒకసారి స్వాచ్ కూడా ఎలా ఉంటుంది అని చూపిస్తాను మీకు. ఇది మనకి సాఫ్ట్ పింక్ షేడ్ లో ఉంటుందండి. సో దిస్ ఈస్ ద షేడ్ అనమాట, పింకిష్ న్యూడ్ లాగా అనిపిస్తుంది మనకి. సో యూజువల్ గా ఏంటి అంటే నాకు కూడా ఈ న్యూడ్ లిప్స్టిక్స్ తీసుకునేటప్పుడు చాలా వరకు షేడ్స్ సెట్ కావండి. చాలా ట్రై చేసి చూసాను. అండ్ డార్క్ ఆలివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా ఇండియన్ స్కిన్ టోన్ కి సెట్ అయ్యే లిప్స్టిక్స్ అని చెప్పినవి కూడా నేను చాలా ట్రై చేసి నాకు ఏవి సెట్ కాదనమాట. బట్ ఈ లిప్ షేడ్ నాకు చాలా బాగా సెట్ అయింది, వేసుకొని చూసాను నేను ఆల్రెడీ దీన్ని.
సో ఇది నాకు చాలా బాగా అనిపిస్తుంది. సో ఇన్ కేస్ మీరు కనుక నా స్కిన్ టోన్ అయినా లేదంటే మీది కనుక నాకంటే ఇంకా డార్కర్ స్కిన్ టోన్ అయినా కానీ ఇది ట్రై చేసి చూడండి, ఇది సెట్ అవుతుంది. చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది షేడ్ కూడాను. సో మంచి న్యూడ్ లిప్స్టిక్ అఫోర్డబుల్ రేంజ్ లో కనుక ట్రై చేస్తున్నట్లయితే దీన్ని మీరు ట్రై చేయొచ్చు. ఇది షేడ్ నెంబర్ వచ్చేసి 08. తర్వాతి ప్రొడక్ట్ వచ్చేసి ఫేసెస్ కెనడా నుంచి ఈ కాజల్ ఫ్రెండ్స్. అండ్ మీరు నా దగ్గర చాలా సార్లు చూసే ఉంటారు. సో ఇది నేను రెగ్యులర్ గా యూజ్ చేసేటువంటి కాజల్ అనమాట. ఇది గానే లాక్మీ ఐకానిక్ కాజల్ గానే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను నేను. సో ఈ కాజల్ ని కూడా మళ్ళీ రీఆర్డర్ చేశాను అనమాట. సో ఇది ఒక ప్రొడక్ట్. కలర్ బార్ నుంచి ఈ నెయిల్ ఎనామిల్ రిమూవర్. సో అఫోర్డబుల్ రేంజ్ లో ఎస్టోన్ లేకుండా ఉన్నటువంటి ఒక మంచి నెయిల్ పాలిష్ రిమూవర్ కోసం కనుక మీరు చూస్తున్నట్లయితే కనుక దీన్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇందులో మనకి ఫ్రేగ్రెన్స్ కూడా ఏముండదండి. యూజువల్ గా మనకి ఈ నెయిల్ పాలిష్ రిమూవర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఒక రకమైన ఫ్రేగ్రెన్స్ ఉంటుంది కదా, సో అటువంటి ఫ్రేగ్రెన్స్ కూడా ఉండదు దీనికి. సో అందుకే నేను ఎక్కువగా దీన్ని యూజ్ చేయడానికి ఇష్టపడతాను అనమాట. సో ఇది కూడా ఒకటి తెప్పించాను. తర్వాతి ప్రొడక్ట్ వచ్చేసి బ్లూ హెవెన్ నుంచి ఈ ఆయిల్ ఫ్రీ ప్రైమర్ ఫ్రెండ్స్. ప్రైమర్ అనేది యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి మేకప్ కి ముందు మనం. ఎందుకంటే మేకప్ కి ముందు ప్రైమర్ కనుక కరెక్ట్ గా అప్లై చేసుకుని మేకప్ ని అప్లై చేసుకున్నట్లయితే మేకప్ అనేది స్ప్రెడ్ అవ్వదు అండ్ ఎక్కువ సేపు ఉంటుంది ఫేస్ మీద. సో ఈ ప్రైమర్ ని కూడా ఒకటి ఆర్డర్ చేశాను. సో ఇదేంటంటే నాకు మెయిన్ గా ప్రైమర్ మనకి దేనికి యూజ్ అవుతుంది అంటే మనకి పోర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫిల్ చేయడానికి, నెక్స్ట్ లైన్స్ లాంటివి ఏమన్నా ఉంటే కనుక ఫైన్ లైన్స్ లాంటివి వాటిని కవర్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఈ ప్రైమర్ అప్లై చేసుకున్నట్లయితే ఏంటంటే మన స్కిన్ అంతా కూడా ఈవెన్ చేస్తుంది అనమాట ఇది. దానివల్ల తర్వాత యూజ్ చేసుకునేటువంటి ఫౌండేషన్ అవన్నీ కూడా వాటి ప్లేస్ లో చక్కగా మంచి ఫినిష్ వస్తాయి. సో మనకి ఫేస్ అంతా కూడా కనిపిస్తూ ఉంటాయి కదా పోర్స్, ఓపెన్ పోర్స్ ఉన్నట్టు ఇట్లా ఫౌండేషన్ అప్లై చేసినప్పుడు అది అలా కనబడకుండా నీట్ గా ఫినిష్ ఉండాలి అంటే ఫస్ట్ మనం ప్రైమర్ యూజ్ చేసి తర్వాత ఫౌండేషన్ యూజ్ చేయాలి. సో ఈ అఫోర్డబుల్ రేంజ్ లో కనుక ప్రైమర్ కోసం చూస్తున్నట్లయితే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్ అండి. సో బ్లూ హెవెన్ ది ఈ ప్రైమర్ ఒకటి మనకి ఈ రేంజ్ లో అవైలబుల్ ఉంది. ఇన్ కేస్ మీరు కొంచెం కాస్ట్లీ వాటిలో కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నట్లయితే కనుక కలర్ బాత్ అయినా బాగుంటుంది. తర్వాతి ప్రొడక్ట్ వచ్చేసి గార్నియర్ నుంచి ఈ బీబీ క్రీమ్ ఫ్రెండ్స్. ఇది చాలా మంది వినే ఉంటారు ఆల్రెడీ. సో ఇది ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా యూజ్ చేయొచ్చండి, సెట్ అవుతుంది. ఇందులో మనకి స్కిన్ టోన్ ఆప్షన్స్ ఏమి ఉండవు, సెలక్షన్ కి షేడ్స్ ఏమి ఉండవు, ఒకటే షేడ్ ఉంటుంది. బట్ ఈ బీబీ క్రీమ్ ఏంటంటే మనకి చాలా వరకు అందరికి సెట్ అయ్యేటువంటిది. అండ్ మెయిన్ గా వచ్చేసి నా స్కిన్ టోన్ కి అయితే నాకు చాలా బాగా సెట్ అవుతుంది ఇది. సో అందుకే దీన్ని కూడా దాన్ని తెప్పించాను. ఇది ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి నేను మీకు స్వాచ్ చూపిస్తాను. సో ఎక్కువగా హెవీ ఫౌండేషన్స్ లాంటివి ఏవి వద్దు, సింపుల్ గా జస్ట్ లైట్ కవరేజ్ ఇస్తే చాలు అనుకున్నట్లయితే కనుక మీరు ఈ గార్నియర్ బీబీ క్రీమ్ ని ట్రై చేసి చూడండి, బాగుంటుంది. తర్వాతి ప్రొడక్ట్ వచ్చేసి స్విస్ బ్యూటీ నుంచి ఈ మేకప్ ఫిక్సర్ ఫ్రెండ్స్. సో మేకప్ అంతా అప్లై చేసుకున్న తర్వాత ఫస్ట్ బేస్ గా వచ్చేటప్పటికి మనం ప్రైమర్ అనేది మనకి ఫేస్ మీద తర్వాత అప్లై చేసుకునేటువంటి మేకప్ అంతా కూడా నీట్ గా ఉండేలాగా చూస్తుంది. అలానే మేకప్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఈ మేకప్ ఫిక్సర్ అనేది కనుక యూజ్ చేసినట్లయితే కనుక మేకప్ అనేది ఆ ప్లేస్ లో స్ప్రెడ్ అయిపోకుండా అట్లా నీట్ గా ఎక్కువసేపు ఉంటుందండి. సో అఫోర్డబుల్ రేంజ్ లో మేకప్ ఫిక్సర్ అయితే కనుక ఈ స్విస్ బ్యూటీ ఒకటి బాగుంటుంది. సో ఇది ఓవరాల్ ప్యాకేజింగ్ ఎలా వస్తుంది లోపల అనేది కూడా మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ ప్రొడక్ట్స్ అని నేను ఆల్రెడీ ఒకసారి ట్రై చేసి ఒకటో రెండో మాత్రం నేను కొత్తగా తెప్పించినవి ఉన్నాయి, కానీ రిమైనింగ్ అన్ని కూడా నేను ఆల్మోస్ట్ అన్ని ట్రై చేసి యూజ్ చేసిన ప్రొడక్ట్స్ ని మళ్ళీ తెప్పించాను అనమాట. సో రీస్టాక్ కోసం అనమాట. ఎక్స్పైరీ అయిపోయిన ప్రొడక్ట్స్ అలా తీసేస్తాను కదా, సో అటువంటివన్నీ మళ్ళీ తెప్పించుకున్నాను అనమాట. సో ఇలా వస్తుంది బాటిల్, ప్లాస్టిక్ ప్యాకేజింగ్ అండ్ ట్రావెల్ ఫ్రెండ్లీ కూడాను. సో ఎక్కడికైనా కానీ చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు అండ్ కాంపాక్ట్ సైజ్ లో ఉంటుంది. తర్వాతి ప్రొడక్ట్ వచ్చేసి మెబ్లిన్ నుంచి ఈ కొల్లోజల్ కాజల్ ఫ్రెండ్స్. ఇది నేను రీసెంట్ గా ఫస్ట్ టైం తెప్పించినటువంటి ప్రొడక్ట్ అండి. సో యూజువల్ గా ఏంటంటే ఎక్కువగా యూజ్ చేసేది నాకు ఆల్ టైమ్ ఫేవరెట్స్ అంటే లాక్మీ అండ్ ఫేసెస్ కెనడాది కాజల్స్ అంటే చాలా ఇష్టం. సో ఈసారి ట్రై చేద్దామని మెబ్లిన్ ది కూడా తెప్పించాను. సో ఒకసారి ఓపెన్ చేసి అసలు ఇది ఎలా ఉంది ఏంటి అని కూడా చూసి చెప్తాను నేను మీకు. ఇది కూడా బ్లాక్ అయితే కనుక జెడ్ బ్లాక్ చాలా బాగుందండి. బట్ ఎంత సేపు ఐస్ మీద ఉంటుంది, స్ప్రెడ్ అవుతుందా లేదా ఇదంతా కూడా నాకు ఇంకా తెలీదు, యూజ్ చేసి చూడాలి నేను కూడాను. సో ఈ ప్రొడక్ట్ ఒకటి తెప్పించాను. అండ్ నెక్స్ట్ మస్కారా విషయానికి వస్తే స్విస్ బ్యూటీ నుంచి ఈ మస్కారా ఒకటి తెప్పించానండి. ఇది కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నేను. సో యూజువల్ గా ఏంటి అంటే ఎక్కువగా మస్కారా వచ్చేసి నేను బ్లూ హెవెన్ ది గానీ, వెట్ అండ్ వైల్డ్ గానీ లేదంటే మెబ్లిన్ ది గానీ ఎక్కువగా యూజ్ చేస్తాను. మెబ్లిన్ వచ్చేసి ఆల్ టైమ్ ఫేవరెట్ మస్కారా అండి, చాలా బాగుంటుంది. సో ఫస్ట్ టైం ఈ స్విస్ బ్యూటీది కూడా తెప్పించాను అనమాట మస్కారా. ప్యాకేజింగ్ అయితే చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. సో ఒకసారి ప్రొడక్ట్ కూడా ఎట్లా ఉంది అనేది ఓపెన్ చేసి చూద్దాం మనం. దీని అప్లికేటర్ ఎలా ఉంది అనేది ఒకసారి ఇక్కడ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇది ఐస్ మీద అయితే నేను ఇప్పటి వరకు ట్రై చేయలేదండి. ట్రై చేసిన తర్వాత నేను నెక్స్ట్ వీడియోస్ వేటిలోనే ఎలా ఉంది అనేది రివ్యూ కూడా షేర్ చేస్తాను మీతో. ఇది వచ్చేసి మెబ్లిన్ నుంచి ది కొలోజల్ బోల్డ్ లైనర్ ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మనకి ఇలా వస్తుంది అనమాట బాటిల్ అంతా కూడాను. ఇది కూడా ఎలా ఉంటుంది అనేది ఒకసారి నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను.
ఇది ఓవరాల్ మనకి ప్యాకేజింగ్ అంతా కూడా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఒకసారి ఓపెన్ చేసి స్వాచ్ కూడా చూపిస్తాను అండ్ అప్లికేటర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ఒకసారి నేను మీకు క్లియర్ గా చూపిస్తాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, అప్లికేటర్ ఇది చాలా ఈజీగా ఉంటుంది అప్లై చేసుకోవడానికి అండ్ పట్టుకోవడానికి కూడా మంచి గ్రిప్ ఉంది. ఇది కూడా ఒకసారి స్వాచ్ చూపిస్తాను నేను మీకు ఇక్కడ అప్లై చేసి. రిమైనింగ్ ప్రొడక్ట్స్ విషయానికి వస్తే రిమైనింగ్ అన్ని కూడా లిప్స్టిక్స్ ఫ్రెండ్స్. వాటి స్వాచెస్ ప్రొవైడ్ చేస్తాను అండ్ ఎలా అనిపిస్తున్నాయి ఏంటి అని కూడా షేర్ చేస్తాను. ఇందులో కొన్ని లిప్స్టిక్స్ అనేవి కొత్తగా ట్రై చేస్తున్నామండి, కొన్ని ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నటువంటి లిప్స్టిక్స్. సో ఇది కూడా ఒకసారి చూసేద్దాం. ఇందులోని ఫస్ట్ లిప్స్టిక్ వచ్చేసి లాక్మీ నుంచి ఫర్ ఎవర్ మ్యాట్ లిక్విడ్ లిప్స్టిక్ ఫ్రెండ్స్. సో ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇది కూడా న్యూడ్ షేడే అండి. నేను యాక్చువల్లీ మెబ్లిన్ ఇది కొంచెం సిమిలర్ గా ఉంటాయి అనుకున్నాను, బట్ అదొచ్చేసి పింకిష్ న్యూడ్ కలర్ లో ఉంది అండ్ ఇది వచ్చేసి బ్రౌనిష్ న్యూడ్ కలర్ అనమాట. సో రెండు డిఫరెంట్ న్యూడ్ కలర్స్. సో ఇన్ కేస్ మీకు కొంచెం దగ్గరగా అప్లై చేసినట్లయితే రెండింటికి డిఫరెన్స్ ఏంటి కలర్ అనేది ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఈ కలర్ కూడా నా లిప్స్ కి బాగా సెట్ అయింది ఫ్రెండ్స్. సో ఇది చూసినట్లయితే మీరు పింకిష్ న్యూడ్ కలర్ అనమాట అండ్ ఇది వచ్చి కొంచెం లైట్ బ్రౌనిష్ న్యూడ్ టింట్ లాగా అనిపిస్తుంది మనకి. సో ఈ రెండు షేడ్స్ కూడా తీసుకున్నాను. ఈ రెండు కూడా నా స్కిన్ టోన్ అయినా లేదంటే ఇంకొంచెం డార్కర్ స్కిన్ టోన్స్ అయినా కానీ రెండు కూడా సెట్ అవుతాయండి. తర్వాత లిప్స్టిక్ వచ్చేసి ఇన్సైడ్ కాస్మెటిక్స్ నుంచి ఈ లిక్విడ్ లిప్స్టిక్ తెప్పించాను ఫ్రెండ్స్. ఇది కూడా ఒకసారి చూద్దాం ఎలా ఉందని. ఇది ఫస్ట్ టైం తీసుకున్నాను నేను. ఇది వచ్చేసి నాన్ ట్రాన్స్ఫర్ లిక్విడ్ లిప్స్టిక్ అండ్ ఇందులో నేను తీసుకున్నటువంటి షేడ్ వచ్చేసి V12 వైలెట్ వైబ్ అంట. సో ఇది ఒకసారి స్వాచ్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో మంచి బ్రైట్ కలర్ ఫ్రెండ్స్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది, చూసారు కదా. సో ఇది వచ్చేసి ఇన్సైడ్ కాస్మెటిక్స్ నుంచి తీసుకున్నాను అండ్ ఇది నాన్ ట్రాన్స్ఫర్ లిక్విడ్ లిప్స్టిక్. సో ట్రాన్స్ఫర్ ప్రూఫ్ అనమాట. సో ఇది కూడా ఒకసారి యూజ్ చేసిన తర్వాత ఎన్ని అవర్స్ ఉంటుంది ఏంటి అనేది నేను నా నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేస్తాను. తర్వాత లిప్స్టిక్స్ వచ్చేసి NYB నుంచి నేను 2 లిప్స్టిక్స్ కాంబో సెట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇందులో నేను తీసుకున్నటువంటి షేడ్స్ ఒకటి వచ్చేసి 8 అండ్ ఇంకోటి వచ్చేసి 9. సో ఈ రెండు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చెప్తాను. ఇందులో ఈ షేడ్ నేమ్స్ వచ్చేసి ఫ్యాబులస్ ఫిన్మెన్ అండ్ మ్యావరిక్ మ్యాడిసన్ అంట. సో ఈ రెండు ప్రొడక్ట్స్ తీసుకున్నాను. ఇది కూడా ఒకసారి స్వాచ్ చూద్దాం. ఇదైతే పర్పుల్ షేడ్ లాగా అనిపిస్తుంది. సో దీని స్వాచ్ చూద్దాం ఒకసారి. ఎస్, ఇది వచ్చేసి పర్పుల్ షేడ్ అండి, బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ నెక్స్ట్ షేడ్ ఎలా ఉంది అనేది కూడా ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి బ్యూటిఫుల్ రెడ్ కలర్ షేడ్ లాగా అనిపిస్తుంది. రెడ్ టు మెరూన్ కి మధ్యలో ఉంటుంది అనుకుంటా. వావ్, ఈసారి షేడ్స్ నేను తీసుకున్నవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి రెడ్ కలర్ షేడ్ అనమాట అండ్ అన్ని కూడా డిఫరెంట్ షేడ్స్ ట్రై చేశాను. సో అన్ని బ్యూటిఫుల్ గా ఉన్నాయి. రెండు వచ్చేసి న్యూడ్ షేడ్స్ అండి, రిమైనింగ్ అన్ని వచ్చి కలర్స్ అనమాట. అండ్ ఈ హాల్ లోని లాస్ట్ ప్రొడక్ట్ వచ్చేసి వెట్ అండ్ వైల్డ్ నుంచి లిక్విడ్ లిప్స్టిక్ ఫ్రెండ్స్. ఇది నా దగ్గర ఆల్రెడీ చాలా సార్లు మీరు చూసే ఉంటారు, బట్ ఇది అండర్ 250 రూపీస్ కాదండి. ఇది ఒకటి అబౌట్ 250 రూపీస్ అనమాట. అండ్ ఇది నా ఫేవరెట్ ప్రొడక్ట్, గివ్ మీ మోచా షేడ్ అని చెప్పేసి మంచి న్యూడ్ షేడ్ కనుక మీరు ట్రై చేస్తున్నట్టు లిప్స్టిక్స్ లో, లిక్విడ్ లిప్స్టిక్స్ లో ఇది ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా సెట్ అవుతుంది. సో ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్, ఎప్పుడు నా దగ్గర ఖచ్చితంగా ఉండే లిప్స్టిక్ అంటే ఇది. సో రిమైనింగ్ ప్రొడక్ట్స్ అనేవి కొంచెం అటు ఇటు చేంజ్ ఉంటాయన్నమాట. అండ్ మెబ్లిన్ అండ్ లాక్మీ కూడా ఈసారి చూసాను కదా, ట్రై చేశాను కదా, అవి కూడా నాకు బాగా అనిపించాయి. షేడ్స్ బాగా సెట్ అయినాయి. నేను యాక్చువల్లీ మెబ్లిన్ ది పింకిష్ షేడ్ లాగా ఉందనగానే సెట్ అవ్వదేమో అనుకున్నానండి, బట్ అది కూడా చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది లిప్స్ మీద. సో ఇది ఒకసారి స్వాచ్ చూద్దాం ఎలా ఉంది అనేది. అండ్ ఇప్పుడు నా లిప్స్ మీద ఉన్నటువంటి షేడ్ కూడా ఈ షేడ్ ఫ్రెండ్స్. ఈ ప్రొడక్ట్స్ అన్నిటికి సంబంధించిన లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. అలానే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఇంకే వీడియోస్ మన ఛానల్ మీద చూడాలి అనుకుంటున్నారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంటిల్ దెన్, బాయ్.